హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ కేబినెట్ సమావేశంలో ఒక ప్రతిపాదనను సీఎం ముందు పెట్టాడు. దానికి సీఎం డిప్యూటీ సీఎం ప్రతిపాదన పెట్టినప్పుడు అది అంగీకరించాలి, లేకపోతే సానుకూలంగా దీనిపైన ఆలోచిస్తాము అని చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలేదు. డిప్యూటీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. మనం పూర్తి వివరాల్లో వెళ్తే నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. దానిపైన రిషికొండ ప్యాలెస్ గురించి వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం దానిపైన ఖర్చు పెట్టి వృధా చేసిందని మాట్లాడుతూ ఈ రిషికొండ ప్యాలెస్ను మనం ఇప్పుడు ఏం చేయాలి అని కేబినెట్లో చర్చించడం జరిగింది. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీన్ని సుప్రీంకోర్టు బెంచ్కు మనం వాడుకుంటే చాలా బాగుంటుంది, సుప్రీంకోర్టు బెంచ్ను మనం ఎందుకు ట్రై చేయకూడదు అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది మంచి నిర్ణయమే. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకు యాక్చువల్గా నిజాయితీగా అయితే చంద్రబాబు గారు అవును మంచి నిర్ణయమే కదా, మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుదాము, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సుప్రీంకోర్టు బెంచ్ విశాఖపట్నంకు వచ్చేటట్లు చేస్తాము అని ఉండాలి. కానీ ఆ మాట చంద్రబాబు నాయుడు గారు అనలేదు. అమరావతికి అయితే ఇస్తారేమో కానీ విశాఖపట్నంకు సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వరు అని కరాఖండిగా ఆయన పవన్ కళ్యాణ్ మొహం మీదే చెప్పేశాడు. అంటే మీకు అమరావతిపై ఉన్న మోజు ఇతర ప్రాంతాలపై లేదు అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన ఒక మంచి సలహాకు కూడా మీ దగ్గర విలువ లేదు అని క్లియర్గా అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సలహా ఇస్తే దానిని పట్టించుకునే పరిస్థితిలో కూడా మీరు అంగీకరించే పరిస్థితిలో కూడా లేరు అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఏమండి, అమరావతిలోనే లక్షల కోట్లు దారపోసి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కన్నా వివిధ ప్రాంతాలని రాయలసీమను ఉత్తరాంధ్రను వివిధ రకాలుగా అభివృద్ధి చేస్తూ అధికార వికేంద్రీకరణ చేస్తే మీకేంటి ఇబ్బంది? ఒక్కసారి హైదరాబాద్ నుండి విడిపోయి మనం తెలంగాణ నుండి విడిపోయి ఎంత పెద్ద తప్పు చేశామో హైదరాబాద్ను డెవలప్ చేసి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో రాయలసీమ ప్రాంత వాసులకు మరియు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు అన్యాయం చేస్తూ మళ్ళీ అమరావతి ప్రాంతాన్ని ఒకే ప్రాంతంలో పెట్టుబడులు పెడుతూ మీరు అభివృద్ధి చేయటం ఎంతవరకు సమంజసం అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో తప్పేముంది? సుప్రీంకోర్టు బెంచ్ విశాఖపట్నంలో వస్తే తప్పేముంది? కేంద్ర ప్రభుత్వంతో మీరు ఎందుకు మాట్లాడకూడదు, ఆ దిశగా ఎందుకు మీరు అడుగులు వేయకూడదు అని ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇలా ఒక మంచి నిర్ణయాన్ని కూడా మీరు అంగీకరించలేని ఆహ్వానించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే మీరు ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా మీరు ముందుకెళ్తున్నారు. ఇతర ప్రాంతాలను అటు రాయలసీమని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మీరు అడుగులు వేయట్లేదు, అటు ఉత్తరాంధ్రకు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అని ఖచ్చితంగా ప్రజలు అనుకునే పరిస్థితి ఉంది. నిన్న కేబినెట్ సమావేశంలో మీ మాటలను బట్టి ఇదే క్లియర్గా అర్థమవుతూ ఉంది. వేల కోట్లు టెంపరీ బిల్డింగ్లకు తగలేశారు. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ గురించి మీరు వేల కోట్లు అని అంటున్నారు. మీరు వేల కోట్లు టెంపరీ బిల్డింగులకు ఖర్చు పెట్టిన దాంట్లో రిషికొండ ప్యాలెస్కి ఎంత అండి? అది కేవలం 420 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు టెంపరీ బిల్డింగులకే వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగులు కడుతున్నారే, అదంతా ఖర్చు కాదా? ప్రజాధనం దుర్వినియోగం కాదా? మీరు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచన మీకుంటే ఇప్పటికైనా విశాఖపట్నంలో సుప్రీంకోర్టు బెంచ్ గురించి ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ చెప్పిన నిర్ణయాన్ని స్వాగతించాలి అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.